గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడేకి సుస్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో అభ్యర్థులను మార్చుకుంటా ఉన్నారు. మరి దానిని ప్రతిపక్షాలు అది తప్ప వేరే వార్తలు లేనట్టుగా, ఇక్కడ చూడండి, ఈనాడులో నిన్నటి దాకా బాలినేని శ్రీనివాసరెడ్డిని క్యాంప్ ఆఫీస్ వైపు రావద్దన్నారని, తాడేపల్లి రావద్దన్నారని, ఆయన అలిగి హైదరాబాద్ లో వెళ్ళిపోయారని, ఇక ఆయన జనసేన తెలుగుదేశంలో చేరిపోతారని రాశారు. ఇప్పుడు బాలినేని సీఎంతో భేటీ 2 రోజుల్లో తేలుద్దాం. బాలినేనితో సీఎం జగన్ ఒంగోలా గిద్దలూరా, మాగుంట పేరెత్తొద్దంటూ స్పష్టీకరణ. అంటే మాగుంట కోసం నీకొద్దు, నీ సంగతి నువ్వు చూసుకో అని జగన్ గారు చెప్పినట్టు. విజయవాడలో 3 రోజులు వేచి చూసిన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దక్కలేదన్న అసహనంతో హైదరాబాద్ వెళ్లిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుధవారం సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఆయనకంటే 3 రోజులు దక్కలేదంట అపాయింట్మెంట్, వెళ్ళిపోయాడంట. 3 రోజుల తర్వాత పిలిపించారు. బాబ్బా, ఏమి రాస్తారండి. ఇక బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై మాట్లాడారు. ఒంగోలులోనే పోటీ చేయాలా లేదా గిద్దలూరుకు వెళ్ళాలా అనేది 2 రోజుల్లో తేలుద్దామని ఆయనతో సీఎం చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బాలినేని లోపలికి వెళ్ళగానే, ఏం వాసన్న, ఒంగోలులోనే ఉంటావా, గిద్దలూరుకు వెళతావా అని నేరుగా అడగ్గా, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయం అని బాలినేని చెప్పబోగా, సీఎం కల్పించుకుంటూ, మాగుంట సంగతి ఎందుకు, ఆయన గురించి మాట్లాడేందుకు వచ్చావా, ఆయన గురించి అయితే మాటలేమీ వద్దు, మాగుంట ప్రస్తావన ఎందుకు, నీ సంగతి చెప్పు అన్నట్లు సమాచారం. దీంట్లో ఎంత కమాండ్ కనపడుతుంది, నాయకుడి యొక్క కమాండ్. సీట్ ఇవ్వకపోతే పారిపోతారు, వెళ్ళిపోతారు అనే భయం ఏమన్నా కనపడుతుందో జగన్మోహన్ రెడ్డి గారిలో? జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంతటి కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఈనాడు రాతల ద్వారానే. బాలశౌరి గారికి టికెట్ తప్పించారంటే ఎందుకు తప్పించారు? ఎంపీ నిధులతోటి ఆయన స్వగ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించి, ఆ కమ్యూనిటీ హాల్కి తనకిష్టమైనటువంటి చిరంజీవి గారి పేరు పెట్టుకున్నారు, తప్పులేదు. ఆయన సొంత నిధులతోటైతే సరే పెట్టుకున్న తప్పులేదు, మరి సొంత నిధులు ఏమన్నా కొంత ఇచ్చారేమో, సబ్జెక్టు కరెక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి, ఎంపీగా ఒక భవనాన్ని నిర్మించి గ్రామానికి దత్తతిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా మరి మాజీ కాంగ్రెస్ నాయకుడు, సినీ ప్రముఖుడైనటువంటి చిరంజీవి గారి పేరు పెట్టడం అనేది ఏ పార్టీ అధ్యక్షుడికైనా రుచిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ చేష్టలు కాదా పక్కన పెట్టింది మీలాంటి వాళ్ళను? మనసులో ఒకటి, పైకి ఒకటి ప్రవర్తించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా? మీరు జరిపే మంతనాలన్నీ తెలియవా? మీరు వంగవీటి రాధాకృష్ణని ఎన్నిసార్లు కలిసి ఎంత ఒత్తిడి చేసింది, పార్టీ మారొద్దు, వైసీపీలోకి వెళ్ళొద్దు, ఆర్థికంగా మేమున్నాం, నేనున్నాను, చంద్రబాబుతో నేను 6 నెలల క్రితమే సమావేశమయ్యాను,
నీకు డబ్బు పరంగా మేము చూసుకుంటామని చెప్పింది నువ్వు కదా బాలశౌరి గారు? అంటే మీ అందరూ మీరు ఏం చేసినా మీ నాటకాలని, మీ డ్రామాల్ని ముఖ్యమంత్రి గారు భరించాలా? తన పార్టీ కోసం విశ్వాసంతో పనిచేసే వాళ్ళని కూడా వదులుకొని మీబోటి వాళ్ళని అందలం ఎక్కించి పరాయి వాళ్ళ కోసం మీరు ఆలోచనలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోవాలా? మీలాంటి వాళ్ళని ఆయన పక్కన పెడితే మీరేదో వైసీపీకి రాజీనామా చేసినట్టు, తెలుగుదేశాన్ని బలోపేతం చేసినట్టు, జనసేనను సునామీలో ముంచెత్తినట్టు వాళ్ళు వార్తలు రాసుకోండి. ఏమవుతుంది? ప్రజలు అభిప్రాయం ఫైనల్. నిన్ననే ఒక సమావేశంలో నేను పాల్గొన్నా, బెటర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా. అక్కడ క్రైస్తవ ప్రముఖులు, ముస్లిం ప్రముఖులు హాజరయ్యారు ఆ సమావేశానికి. మైనారిటీల ఏ విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఆ సమావేశం యొక్క ఉద్దేశం. అసలు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు విద్వేషాలు రెచ్చగొడతాడు. నేను హిందువును, నేను పూజించేది వెంకటేశ్వర స్వామిని అన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ క్రిస్టియన్, ఆయన పూజించేది యేసుక్రీస్తుని అన్నాడు. అలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి చంద్రబాబు పాలన కానీ ఇది అయ్యి ఉన్నట్లయితే, నిన్న ముస్లిం క్రైస్తవ సోదరులు సంఘటితంగా కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించగలరా అని అడుగుతున్నా. 10 మంది పైగా ముస్లిం వక్తలు, 10 మందికి పైగా క్రైస్తవ వక్తలు చక్కటి సందేశాలను ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ సమన్యాయం ఏ విధంగా జరుగుతుందో, సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం రేపు 19వ తేదీన విజయవాడ చారిత్రాత్మకమైనటువంటి స్వరాజ్ మైదానంలో మానవత్వానికి నిలువెత్తు రూపమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రూపశిల్పాన్ని ఆవిష్కరించటమేనని వ్యక్తులందరూ పేర్కొనడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పి 5 ఏళ్ల కాలక్షేపం చేసి కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బెజవాడ అంటే 206 అడుగుల ఎత్తున, అంటే 86 అడుగులు, 81 అడుగులు బేస్ మట్టం ఉంది. అక్కడ స్తూపం ఉంది. దానిపైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, కాంస్య విగ్రహం. మరి దాన్ని మొత్తం ఎత్తు చూస్తే 206 అడుగులు. విజయవాడ నడిబొడ్డున, ఒక రకంగా చెప్పాలంటే రాజధాని నడిబొడ్డున ఆ యొక్క మహనీయుని విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతా ఉన్నా. ఎవరు మాననీయమైనటువంటి వ్యక్తి, ఎవరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వ్యక్తి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఒక మహనీయుడి పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు కొంతమంది, ఆ మహనీయుడిని ఆశయాలను నిజంగా అమలు జరిపేటటువంటి వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సత్యాన్ని గుర్తించారు. ఇలాంటి మీ రాతలు ఎన్ని రాతలు రాసుకున్నా, ఇక్కడ చూడండి, ప్రసాద్ రెడ్డి గారికి కొనసాగిస్తే
విద్యావనంలో రాజకీయ చీడ అంటే యూజీసీ పోయింది. యూజీసీ వాళ్ళ ఇష్టం ప్రకారం జరిగేటటువంటి నియామకాలను కూడా వీళ్ళకు చుట్టేస్తారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేసి ఆయన ఎక్స్టెన్షన్ కోరుకుందే అనుకుందాం. ఏం ఎక్స్టెన్షన్స్ ఎక్కడా జరగలేదా? నాగార్జున యూనివర్సిటీలో జరగలేదా? మీ హయాంలో ఎప్పుడు జరగలేదా? అంటే కులం కనపడితే ప్రసాద్ రెడ్డి కనపడింది కాబట్టి రెడ్డి ప్రభుత్వం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మరకట్టించాల. ప్రసాద్ రెడ్డి గారికి అర్హతలు ఉన్నాయా, అర్హతలు లేవా, ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశాడు, ఏం చేశాడు, ఇవన్నీ మీకేం పట్టవు. కులాన్ని అడ్డు పెట్టుకొని ద్వేషాన్ని రెచ్చగొట్టడం. ఎవరు కుల పక్షపాతులో మీరే చెబుతారు. మళ్ళీ రెడ్లు కూడా అసంతృప్తిలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రెడ్లకు కూడా ఏం చేయలేదని మీరే చెబుతారు. కాంట్రవర్సీ మీరే, అన్ని మీరే చెప్తారు. ప్రజలు ఎక్కడా అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. పాత రోజులు పోయినాయి. ఈ పేపర్లు టీవీల కన్నా సోషల్ మీడియా పవర్ఫుల్ గా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. గ్రహించేటటువంటి సమాచారంతో మిమ్మల్ని అందరినీ కూడా, ఏ మీడియా అయినా కావచ్చు, అనుకూల మీడియా కావచ్చు, వ్యతిరేక మీడియా కావచ్చు, మీ అందరినీ గమనిస్తూ ఉన్నారు. సవ్యమైనటువంటి ఆలోచనలు ప్రజలు చేస్తా ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమైంది. రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, మీ అందరికీ కూడా మరొకసారి చెంపపెట్టు తప్పదు. నమస్తే.